Hello everyone, welcome to Max. Welcome to Max Class 4. Welcome to Max Class 4. సో ఈరోజు మనము బేసిక్స్ అనేవి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కవర్ చేసాము. క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఈరోజు మనము మన మ్యాథ్స్లో పర్సంటేజ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. పర్సంటేజ్ చాలా మందికి డౌట్ వస్తుంది, అసలు పర్సంటేజ్ అంటే ఏంటి ఏంటి అనేది. సో అసలు ఫస్ట్ మనం ఈ పర్సంటేజ్ గురించి చాలా క్లియర్ గా బేసిక్స్ నుంచి తెలుసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అసలు అసలు పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సంటేజ్ అసలు మనకు పర్సంటేజ్ ఎందుకు కావాలి. ఫస్ట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పర్సంటేజ్ అంటే 1/100 అని. సో ఇది ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఏంటి అంటే అసలు వై డు వి నీడ్ పర్సంటేజ్, అసలు వై డు వి నీడ్ పర్సంటేజ్, వై డు వి నీడ్ పర్సంటేజ్, అసలు మనకు పర్సంటేజ్ ఎందుకు కావాలనేది తెలుసుకుందాం, ఓకేనా. పర్సంటేజ్ మనకు ఎందుకు కావాలి. సో ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక సినారియో ఇస్తానండి, ఒక సినారియో ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఒక 300 మార్క్స్కి 300 మార్క్స్కి ఒక పర్సన్కి 250 మార్క్స్ వచ్చినాయి ఏ అనే పర్సన్కి. సో అలాగే బి అనే పర్సన్కి 1000 మార్కులకి 300 మార్కులు వచ్చినాయి అండి, 300 మార్కులు వచ్చినాయి. సో ఇక్కడ మనం ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, ఎవరికి ఎక్కువ వచ్చినాయి, ఎవరికి తక్కువ వచ్చినాయి అని ఈజీగా చెప్పగలం కదా. వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్గా పర్ఫార్మెన్స్ చేశారు అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ వీడికి చూడండి డిఫరెన్స్ అంత 50 మార్క్సే తక్కువ, ఇక్కడ ఎంత డిఫరెన్స్ 700 మార్క్స్ తక్కువ. ఎంత 700 మార్క్స్ తక్కువ. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్గా పర్ఫామ్ చేశారు, ఏ అనేది బెటర్గా పర్ఫామ్ చేశాడని మనం ఈజీగా చెప్పొచ్చు, అవునా. కానీ ఇప్పుడు నేను మీకు ఇంకొక సినారియో ఇస్తా. ఇంకొక సినారియో ఏంటి, ఇప్పుడు సపోజ్ ఫర్ 547 మార్క్స్కి ఒక పర్సన్కి ఎంత వచ్చినాయి అంటే ఏ అనే పర్సన్కి 243 మార్క్స్ వచ్చాయి, అదే ఏ అనే పర్సన్కి 243 మార్క్స్ అని వచ్చాయి. అదే బి అనే పర్సన్కి 347 మార్క్స్ వచ్చినాయి అండి, ఎంతకి ఇప్పుడు 649 మార్క్స్కి. సో ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్గా పర్ఫామ్ చేశారు అంటే మనం ఈజీగా చెప్పగలమా, లేదు. మనం ఇక్కడ ఈజీగా చెప్పలేం ఎవరు బెటర్గా పర్ఫామ్ చేశారు అనేది, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ 547 ఉంది, ఇక్కడ 649 ఉంది. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ డిఫరెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంది. సో మనం గెస్ చేయలేం అంటే ఎవరు బెటర్గా పర్ఫామ్ చేశారు అనేది. సో మనం అలాంటి టైంలో ఏంటంటే మనం ఎలా ఆన్సర్ చేయాలంటే చూడండి. ఇప్పుడు ఈ ఇద్దరు మార్క్స్ సపోజ్ ఈ ఏ అండ్ బి అనేవాడు బ్రదర్స్ అనమాట. సపోజ్ ఈ ఏ అండ్ బి అనేవాళ్ళు బ్రదర్స్, వీళ్ళు వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు ఇన్ని 243/547 వచ్చింది, బీకేమో 347/649 అంటే వాళ్ళు అన్నారు వాళ్ళు ఇల్లిటరేట్స్ అనమాట. ఇల్లిటరేట్స్ అంటే చదువుకోలేని వాళ్ళు, వీళ్ళు అసలు చదువుకోలేదు. సో వీళ్ళకి చదువుకున్న వాళ్ళకి మీరు ఇలా చెప్తే పర్సంటేజ్ అని వాళ్ళకి అర్థమవుతుంది, అసలు నాకు ఇలా అర్థం కాదు, నాకు 100కి ఎంత వచ్చిందో చెప్పండి నాకు అప్పుడు అర్థమైద్ది అన్నారు. 100కి ఎంత వచ్చిందో నాకు చెప్పండి, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. అంటే ఏంటి 547 649 చెప్తే నాకు అర్థం కాదు, 100కి ఎంత వచ్చిందో చెప్పండి, 100 మార్కులకి మీకు ఎంత వచ్చిందో చెప్పండి నాకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పారు. ఈజీగా అర్థమవుతుంది అంటున్నారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం, కంపారిజన్ చేస్తున్నాం. కంపారిజన్ విత్ 100. ఆ కంపారిజన్ విత్ 100నే మనం ఏమంటున్నామంటే పర్సంటేజ్ అంటున్నాం. ఈ 100తో కంపేర్ చేసేదాన్ని ఏమంటున్నామంటే పర్సంటేజ్ అంటున్నాం. క్లారిటీ వచ్చిందా. సో ఇప్పుడు మనకి ఈ 100కి ఎంతో చెప్పాలి. సో మనకి 100కి ఎంతో చెప్పాలి అంటే మనకి బేసిక్స్ అనేవి యూనిటరీ మెథడ్ అంటే ఏంటో తెలియాలి. మనకి ఈ యూనిటరీ మెథడ్ గురించి తెలిస్తేనే మనం 100కి ఎంత వస్తుందో చెప్పగలం. అంటే ఈ యూనిటరీ మెథడ్ అంటే ఏంటనేది కొంతమందికి డౌట్ రావచ్చు. ఏంటి అంటే యూనిటరీ మెథడ్ ఏంటంటే ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్, ఆర్ యూనిట్ ఏంటో చూద్దాం. మీకు యూనిటరీ మెథడ్ వస్తే మనకు చెప్పగలం. సో ఇందులో టైప్ 1 గురించి చూద్దాం.
ఎలాగా ఈ టైప్ 1 అనేది ఎలా ఉంటుందో విత్ ఎగ్జాంపుల్స్ తో చూస్తే మీకు యూనిటరీ మెథడ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ యూనిటరీ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం, అప్పుడు మనం ఆ కంపారిజన్ విత్ 100 దగ్గరికి వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక 11 చిప్స్ ఉన్నాయండి. ఈ 11 చిప్స్ ఒక కాస్ట్ 132 రూపీస్ అన్నాను. అదే ఇంక క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే 12 చిప్స్ కి కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. 12 చిప్స్ కి కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. అసలు మనకి ఇక్కడ ఒక చిప్ ఒక కాస్ట్ ఎంతో తెలుసా? ఒక చిప్ కాస్ట్ తెలిస్తే, మనకు ఒక్క చిప్ కాస్ట్ తెలిస్తే 12 చిప్ కాస్ట్లు మనం చెప్పొచ్చు కదా. సో ఫస్ట్ మనం ఒక్క చిప్ కాస్ట్ తెలుసుకుందాం. సో ఒక చిప్ కాస్ట్ ఎందులో నుంచి తీసుకోవాలి? ఈ 11 చిప్స్ నుంచి మనం 1 చిప్ తీసుకుంటే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? 11 చిప్స్ అంటున్నాడు కదా. సో 11 చిప్స్ కాస్ట్ ఎంత చెప్పాడు? ₹132. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక 1 ఉందని ఇమాజినరీ చేసుకోండి. అంటే 1 into 11 chips is equals to ₹132. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ మీకు 1 పెడితే మీకు ఏదైనా ప్రాబ్లమా? చూడండి, 11 into 1 అంటే 11 కదా, 11 చిప్స్ అనే వస్తుంది. కాకపోతే ఏంటి, నేను జస్ట్ ఒక ఇమాజినరీ నెంబర్ అనేది యాడ్ చేసుకున్నాను 1 అని. మీరు రెండింటిని మల్టిప్లై చేయండి, ఆన్సర్ 11గా. ఎలాగైనా మీకు 11 చిప్సే వస్తుంది కదా, 1 into 11 11. సో ఎలాగైనా 11 చిప్స్. సో నేను ఇమాజినరీకి ఏం పెట్టుకున్నాను? ఒకటి పెట్టుకున్నా. కాబట్టి ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ద మెయిన్ ఇంకొన్ని మీకు ట్రాన్స్పోజిషన్స్ అనేవి తెలియాలి మీకు. దీనికంటే ముందు మనం దీన్ని సాల్వ్ చేయాలంటే మీకు ట్రాన్స్పోజిషన్స్ అనేవి తెలియాలి. ట్రాన్స్పోజిషన్స్ అనేవి ఏంటో తెలియాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ లో ఉండేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటారు, ఈక్వల్ టు తర్వాత ఉండేది రైట్ హ్యాండ్ సైడ్ అంటారు. ఇప్పుడు మీకు సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో కానీ రైట్ హ్యాండ్ సైడ్ లో కానీ ప్లస్ ఉందంటే, ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మనం రైట్ హ్యాండ్ సైడ్ లోకి మార్చాలి. ప్లస్ అనేది రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఈక్వల్ టు తర్వాతకి వెళ్తే ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. అదే మీకు ఇక్కడ మైనస్, అది సపోజ్ మీకు మైనస్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది, అదే మీకు రైట్ హ్యాండ్ సైడ్ లోకి వెళ్తే ప్లస్ అవుతుంది. అదే మీకు ఇక్కడ ఇంటూ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, మీకు రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. అదే మీకు ఇక్కడ డివిజన్ ఉంది, ఈ డివిజన్ మీకు రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో మనం సేమ్ ఈ ట్రాన్స్పోజిషన్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ మనం మళ్ళా రాసుకుందాం కింద. 1 into 11 చిప్స్ ఎంత అని చెప్తున్నాము? 1 into 11 చిప్స్ ఎంత అని చెప్తున్నాము? ₹132 అని చెప్పాం కదా. సో 1 ని ఇక్కడ ఇలాగే ఉంచండి, 1 ని ఇక్కడ ఇలాగే ఉంచండి. ఈ ఇంటూ 11 చిప్స్ అనేది చూసారా, ఇక్కడ ఇంటూ ఉంది కదా, మనం రైట్ హ్యాండ్ సైడ్ కి పంపిస్తే ఏమవ్వాలి? డివిజన్ అవ్వాలి, అవునా? సో 132/11 చిప్స్. సో ఇక్కడ ఒక చిప్ ఉంది, ఇంకా ఇక్కడ ఒక చిప్ ఉంది, ఇది ఒక చిప్పు, ఇది ఒక 11 చిప్స్. సో ఈ 1 చిప్ ని ఇలాగే ఉంచితే మనం 132/11 చిప్స్, అవునా? సో ఈ 1 చిప్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 132/11. సో 1 చిప్ ఇస్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అవుతుంది? ఆన్సర్ వచ్చేసరికి 1 చిప్ ఎంత అవుతుంది? ₹12 అవుతుంది. ఒక్క చిప్ కాస్ట్ ఎంత? ₹12 అని మనకు వచ్చింది. సో ఇప్పుడు మనకు ఒక చిప్ కాస్ట్ వచ్చేసరికి ₹12 అంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనం 12 చిప్స్ ఒక కాస్ట్ చెప్పగలమా? ఈజీగా చెప్పగలం. ఏం లేదు, 12 చిప్స్ అన్నాడు కదా. సో ఈ 12 చిప్స్ అంటే ఏంటి? సో ఒక్క చిప్ కాస్ట్ ₹12 కదా. సో 12 చిప్స్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక్క చిప్ కాస్ట్ ఎంత? 12 కదా. సో ఒక్క చిప్ కాస్ట్ 12 కాబట్టి ఇక్కడ ఎన్ని చిప్స్ ఉంటున్నాడు? 12 చిప్స్ అంటున్నాడు. సో 12 చిప్స్ కాబట్టి 12 చిప్స్ కదా, ఒక్క చిప్ కాస్ట్ ఎంత? ₹12 అవుతుందా? సో ఇప్పుడు 12 చిప్స్ కాస్ట్ ఎంత? 12 into 12, ఆన్సర్ ఎంత? ₹144. క్లారిటీ వచ్చిందా? మనం ఏం చేయలేదు, చాలా సింపుల్ గా ఏంటి అంటే ఫస్ట్ మనకి 11 చిప్స్ ఇచ్చాడు. ఈ 11 చిప్స్ ఇచ్చి కాస్ట్ ₹132 అన్నాడు. ఈ 11 చిప్స్ నుంచి మనం 12 చిప్స్ తీసుకోవాలి అన్నాడు. 12 చిప్స్ కాస్ట్ ఎంత అని అడిగాడు. ఈ 11 చిప్స్ కాస్ట్ ₹132 అయితే ఈ 12 చిప్స్ కాస్ట్ ఎంత అని అడిగాడు. 12 చిప్స్ కాస్ట్ ఎంత మనకు తెలియాలి అంటే ఫస్ట్ మనం 11 చిప్స్ నుంచి ఒక్క చిప్ తీసుకుంటే మనకి ఒక చిప్ ఆన్సర్ వస్తుంది. ఒక చిప్ ఆన్సర్ వస్తే మనం ఆటోమేటిక్ గా చెప్పొచ్చుగా దానికి ఎన్ని చిప్స్? 12 చిప్స్ కి అలాగే చేసాం. చూడండి, 11 చిప్స్ నుంచి మనం ₹132 అన్నాం. ఇక్కడ మనం ఏం చేసాం? ఇమాజినరీ 1 అనేది ఇక్కడ పెట్టుకున్నాం, ఎందుకంటే మనకి డిఫరెన్స్ ఏం చేంజ్ అవ్వదు కదా. 1 into 11 అన్నా 11. సో 11 చిప్స్, 1 into 11 చిప్స్. మీకు ఏం చెప్పాను? ఇంటూ రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది, అవునా? సో ఈ ఇంటూ 11 చిప్ వెళ్ళినప్పుడు 132/11. సో అప్పుడు 1 చిప్ కాస్ట్ ఎంత అవుతుంది? ₹12 అవుతుంది. సో ఒక్క చిప్ కాస్ట్ ₹12 అంటే అదే మీకు 12 చిప్పుల కాస్ట్ ఎంత అవుతుంది? 12 into 12 అంటే 144, అంటే ₹144. క్లారిటీ వచ్చిందా? ఇది మనం ఎలా సాల్వ్ చేసామనేది క్లారిటీనా? సో దీన్ని మనం ఏమంటున్నామంటే యూనిటరీ మెథడ్ అంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు మనం యూనిటరీ మెథడ్ అనేది ఎలా ఫైండ్ చేయాలో
సింపుల్. దాన్నే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ అప్లై చేద్దాం. ఇప్పుడు సపోజ్ ద క్వశ్చన్ ఉంది ఏంటి, 200 మార్క్స్ వచ్చినాయి ఎంతకి, 250 మార్క్స్ కి. సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళ గ్రాండ్ మదర్కి చెప్తే నాకు అర్థం కావట్లేదు, నాకు ఎలా కాదు, నాకు 100కి చెప్పు, 100తో కంపేర్ చేసి చెప్పి ఎంత అనేది చెప్పమన్నారు. సో మనం ఏం చేస్తున్నాము, కంపేర్ చేస్తున్నాం. సో చూడండి ఇప్పుడు అవుట్ ఆఫ్ ఎంత, ఇక్కడ టోటల్ ఎంత ఉంది, 250 కదా. సో మనం ఏం చేద్దామంటే, సో ఫస్ట్ ఇక్కడ ఏంటి 250 మార్క్స్ కదా, ఈ 250 మార్క్స్ ఇది టోటలే కదా, ఇది టోటల్ మార్క్సే కదా 250 అనేది. ఇది కూడా మనకి టోటల్ అడిగారు కాబట్టి ఏం చేస్తున్నాము, సో ఇక్కడ కూడా ఇమాజినరీ మనం ఏం చేయాలి, ఇమాజినరీగా మనం ఏం పెట్టుకోవాలంటే 1 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా రెండు మీనింగ్ ఏం చేంజ్ అవ్వదు కదా. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు తెలిస్తే మనకి 100/250 అవుతుంది. సో ఒక్క యూనిట్ మనకు తెలిసిపోయింది 100/250 అని. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, 200 మార్క్స్ అడుగుతున్నాడు. సో 200 మార్క్స్ అడుగుతున్నాడు కాబట్టి, అంటే 200 యూనిట్స్ అడుగుతున్నాడు కాబట్టి ఏమవుతుంది, 100/250 ఇంటూ 200. సో ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేసుకోండి, 0 క్యాన్సిల్, అవునా. సో ఇప్పుడు మనకు 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి, 5 5s are 25, 5 2s are 10. ఇక్కడ చూడండి 5 4s are 20, 5 0s are 0. అంటే ఎంత, 2 into 40 అంటే ఎంత, 80 మార్క్స్ వచ్చినాయి అనమాట. 100తో కంపేర్ చేసుకుంటే ఎంత, 100కి కంపేర్ చేసుకుంటే 80/100 వచ్చింది. 80/100 అంటే ఎంత, 80%. మీకు ఆల్రెడీ చెప్పాను పర్సంటేజ్ అంటే ఎంత, 1/100 అని. సో ఇక్కడ 80/100 అంటున్నాడు, 80/100 అంటే ఎంత, 80%. క్లారిటీ వచ్చిందా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, లెట్ మీ గివ్ అన్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇప్పుడు ఒక పర్సన్ కి 150 మార్క్స్ వచ్చినాయి అంట. ఎన్ని మార్క్స్ కి, టోటల్ గా 200 మార్క్స్ కి. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అంతే, 100కి ఎంత వస్తుందో అడుగుతున్నారు. ఇక్కడ కూడా గ్రాండ్ మదర్ ఏం అడుగుతున్నారంటే, నాకు ఇక్కడ ఇలా తెలియదు, నువ్వు నాకు 100కి ఎంత వస్తుందో చెప్పు అని అడిగారు. సో సేమ్ ఇక్కడ కూడా మనం అంతే ఏం చేస్తాం, 1 యూనిట్ ఇంటూ 200 మార్క్స్ టోటల్. మనం 150 ఎందుకు తీసుకోకుండా 200 తీసుకుంటారంటే క్వశ్చన్ రావచ్చు. ఆ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఇందాక ఆన్సర్ ఇచ్చాను. టోటల్ తీసుకోవాలి, టోటల్. సో టోటల్ ఇదే టోటల్ మార్క్స్ ఇదే కదా 200 కదా వాడు రాసింది ఎగ్జామ్, అందుకే 200 ఇక్కడ తీసుకుంటున్నాం. మనకి ఇక్కడ టోటల్ ఎంత, ఇక్కడ ఒక టోటల్ 100 కదా. సో 1 యూనిట్ ఎంత అవుతుంది, 100/200 అవుతుంది, అవునా, 200 మార్క్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం కావాలి, 150 కావాలి. 150 ఇన్ టర్మ్స్ ఆఫ్ 100 లో ఎంత కావాలి అంటే, సో 150 కదా, 150 మార్క్స్ అడిగాడు. సో 150 మార్క్స్ కి 100/200 ఇంటూ 150. ఇక్కడ కూడా 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఏమవుతుంది 2 5s are 10. సో 150 మార్క్స్ అంటే మనకు 100 లో చూసుకుంటే 75 మార్క్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 75/100 అంటే ఏంటి, 75% వచ్చింది అనమాట. క్లారిటీ వచ్చిందా, అర్థమైందా? అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ మీరు వెనక్కి రివైజ్ చేసుకొని చెక్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో మనకి కంపారిజన్ అనేది చాలా వేస్ ఉన్నాయి. వేస్ టు కంపేర్ ఎన్ని విధాలుగా మనం కంపేర్ చేయొచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయి మనం కంపేర్ చేయడానికి. ఎన్ని రకాలు ఉన్నాయి అంటే 2 రకాలు ఉన్నాయండి. ఒకటి కంపేర్ చేయొచ్చు, ఫ్రాక్షన్స్ ఆర్ డెసిమల్స్ కంపేర్ చేయొచ్చు, అండ్ అలాగే పర్సంటేజ్ కూడా మనం కంపేర్ చేయొచ్చు. పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సంటేజ్ అంటే దేంతో కంపేర్ చేస్తాం, అవుట్ ఆఫ్ 100తో కంపేర్ చేస్తాం. పర్సంటేజ్ అంటే అవుట్ ఆఫ్ 100తో కంపేర్ చేస్తాం. ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ ఆర్ డెసిమల్స్ అంటే అవుట్ ఆఫ్ 1తో కంపేర్ చేస్తాం. ఇందాక అలాగా 500 మార్క్స్ టోటల్ కదా, అలాగే ఇక్కడ 1 అనేది టోటల్ అనమాట, ఇక్కడ 100 అనేది టోటల్ అనమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రాక్షన్స్ అంటే ఇంతే కదా, 1/2 1/3 1/5 అన్ని ఫ్రాక్షన్సే కదా. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. పర్సంటేజ్ అంటే 80%, 90%, 50%, ఇవన్నీ క్లారిటీయే కదా. అట్లాగనమాట. మీకు ఇంకా నేను క్లారిటీగా చెప్పాలి అంటే ఏం చేద్దామంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక బార్ ఉంది. సపోజ్ ఇది ఒక బార్ ఉంది, ఇది ఒక చాక్లెట్ బార్ అనుకుందాం. ఈ చాక్లెట్ బార్ మొత్తం దీని యొక్క సైజ్ ఎంత, 1%, మొత్తం 1 సెంటీమీటర్స్ 1 అనుకుందాం, 1 సెంటీమీటర్ లెంత్ అనుకుందాం, 1 ఫీట్ లెంత్ అనుకుందాం, 1 సెంటీమీటర్ అనుకుందాం ఈ చాక్లెట్ ఒక లెంత్. సో మనం ఇందులో హాఫ్ ని కట్ చేస్తే
మనకి ఇందులో ఎంత ఉంటుంది, హాఫ్ కట్ చేసేస్తే ఈ 1 లో ఇది 0.1 ఉంటుంది, లేదంటే 0.2 సెంటీమీటర్స్ ఉంటుంది, లేదంటే 0.3 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే 1 కంటే ఎక్కువ ఉండదు కదా, 1 కంటే ఎక్కువ ఉండదు, 1 కంటే తక్కువే ఉంటుంది. అంటే ఇక్కడ 1 అనేది టోటల్. అర్థమైందా? సో ఇక్కడ ఇటు చూడండి, ఇది కూడా మనకి ఈ బార్ అనేది మొత్తం 100% ఉంది, ఈ బార్ అనేది మొత్తం 100% ఉంది. ఇప్పుడు కొంతమంది పీపుల్ వచ్చేసి ఏంటి 10% తినేశారు, కొంతమంది వచ్చేసి 20% తినేశారు, కొంతమంది వచ్చేసి 30% తినేశారు. అంతేగాని 100% ఎవరు తినలేదు, చూడండి కొంచెమే తిన్నారు. అంటే ఏంటి, ఇక్కడ 100% కంటే ఎక్కువ ఉండట్లా, 100% కంటే తక్కువే ఉంటుంది. అందుకే దీన్ని ఏంటి అవుట్ ఆఫ్ 100 అంటున్నాం, దీన్ని అందుకే మనం ఏమంటున్నాం అంటే అవుట్ ఆఫ్ 1 అంటున్నాం. క్లారిటీ వచ్చింది? జస్ట్ ఏం లేదు, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను అంతే, దీన్ని కాంప్లికేట్ గా ఆలోచించొద్దు. ఓకేనా, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే చెప్పాను. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం ఏం నేర్చుకుందామంటే రిలేషన్ బిట్వీన్, చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రిలేషన్ బిట్వీన్ పర్సంటేజ్ అండ్ ఫ్రాక్షన్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మీరు చాలా అంటే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం. సో ఇందులో మనం ఫస్ట్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. పర్సంటేజ్ అంటే 1/100, ఇది మీకు మైండ్ లో ఇంకా గుర్తుండిపోవాలి. పర్సంటేజ్ అంటే ఏంటి అంటే 1/100, సింపుల్ గా ఇంకా మీకు ఇదే గుర్తుండాలి. పర్సంటేజ్ అని నేను ఆ మాట యూస్ చేయగానే ఓకే ఇట్స్ 1/100 అని చెప్పేసాలి మీరు, అంతే. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇందులో రిలేషన్ బిట్వీన్ పర్సంటేజ్ అండ్ ఫ్రాక్షన్ లో మనం పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్ కన్వర్షన్ ఎలా చేయాలో చూద్దాం. పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనా, పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 20% అని ఉంది. ఈ 20% మనం ఫ్రాక్షన్ లోకి ఎలా మార్చాలంటే, నేను మీకు ఏం చెప్పాను, పర్సంటేజ్ అంటే ఏంటి, 20 ఇంటూ పర్సంటేజ్ అంటే ఏంటి 1/100 అని చెప్పానా. సో 1/100 కాబట్టి క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్, 2 1s are 2 5s are, ఆన్సర్ ఏమవుతుంది 1/5. క్లారిటీ వచ్చిందా? ఇది చూడండి, ఇది పర్సంటేజ్, ఇదేంటి ఫ్రాక్షన్. వచ్చిందా? పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ లోకి మార్చామా. ఇంకోటి చూడండి 25%, ఈ 25% ని ఫ్రాక్షన్ లోకి ఎలా మార్చాలి, సేమ్ ఇన్నర్ ప్రాసెస్. 25 ఇంటూ పర్సంటేజ్ అంటే ఏంటి 1/100 కాబట్టి 25 1s are 25 4s are, సో 1/4. సో ఇది ఫ్రాక్షన్, ఇదేంటిది పర్సంటేజ్. క్లారిటీ వచ్చిందా ఎలా మారుస్తున్నామో? ఇంకొక ఎగ్జాంపుల్, ఫైనల్ ఎగ్జాంపుల్ చూడండి, 12.5%, దీన్ని మనం ఫ్రాక్షన్ లోకి మార్చాలి. ఎలా మారుస్తాం చూడండి. 12.5 అంటే ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మ్యాథ్స్ క్లాస్ 1 లోనే ఎలా చేయాలి. 12.5 అంటే ఫ్రాక్షన్, డెసిమల్ నుంచి ఫ్రాక్షన్ లోకి ఎలా మారుస్తాం. 12.5 అంటే పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి /10, అంతేనా, ఇంటూ పర్సంటేజ్ అంటే 1/100. ఇప్పుడు మొత్తం చూడండి 125/1000 వచ్చిందా, 125/1000 వచ్చింది. సో 125 8s are అంటే 1000 అనమాట. సో 1/8 వచ్చిందా 125 8s are 1000. సో మీరు మామూలుగా 5 టేబుల్ లో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, నేను డైరెక్ట్ గా వేసేసాను అంతే, సింపుల్. క్లారిటీ వచ్చిందా పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ లోకి ఎలా మారుస్తున్నాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కి ఎలా మార్చాలో చూద్దాం. ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కి ఎలా మార్చాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, 1 అంటే ఎప్పుడైనా సరే 100% అని గుర్తుపెట్టుకోండి. పర్సెంట్ అంటే 1/100 అని ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో 1 అంటే కూడా 100% అని ఇంకా మీరు షూర్ షాట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక మీకు ఈ రెండు ఇక బై హార్ట్ చేయండి మీరు. పర్సంటేజ్ అంటే 1/100, 1 అంటే 100%, 1 అంటే 100% అంతే, సింపుల్. మీరు ఇంకా అదే గుర్తుపెట్టుకోవాలి, 1 అంటే 100% అంతే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 1/2 ని మనం ఎలా మారుస్తాం చూడండి. 1/2 ని పర్సంటేజ్ లోకి ఎలా మారుస్తాం అంటే పర్సంటేజ్ లోకి అడుగుతున్నాడు కాబట్టి 1/2 ఇంటూ, ఇక్కడ మనకి ఇంటూ 1 ఉంది అనుకుందాం, ఇంటూ 100%, అంటే 2ని క్యాన్సిల్ చేస్తే 50, సో 50% ఈజ్ ద ఆన్సర్. సో ఇది పర్సంటేజ్, దిస్ వి కాల్ యాజ్ ఫ్రాక్షన్. క్లారిటీ వచ్చిందా? ఫ్రాక్షన్ నుంచి మీరు పర్సంటేజ్ లోకి మార్చాలంటే ఇంటూ 100% చేయండి అంతే, సింపుల్. మనం ఏదో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో 1/4 ని మళ్ళీ మనం పర్సంటేజ్ లోకి మార్చాలి. ఎలా మారుస్తాం, పర్సంటేజ్ లోకి మార్చాలంటే పర్సంటేజ్ అంటే ఏంటి 1/100%, సో పర్సెంట్ ఇంటూ 100%, సో 425s are 1/4 అంటే 25%. అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పాలి 1/5 ఎలా మార్చాలి పర్సంటేజ్ లోకి. 1/5 ఇంటూ 100%, 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 100 20 టైమ్స్, సో 20%.
అర్థమైందా? మనం ఎక్కడి నుంచి ఎలా మారుస్తున్నాం, అక్కడి నుంచి ఎలా మారుస్తున్నాం అనేది, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ లోకి, ఫ్రాక్షన్ నుంచి ఎలా పర్సంటేజ్ లోకి ఎలా మారుస్తున్నాం అనేది మనకు అర్థమైందా? సో ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పబోతున్నాను చూడండి. ఎలాగైతే ఇప్పుడు మనం రాసాం 1/2, 1/3, 1/4 అనేది, అలాగే మనం 1/2 నుంచి 1/20 వరకు, 1/2 నుంచి 1/20 వరకు మనం మ్యాండేటరీగా నేర్చుకోవాలి. 1/20 నేను అయిన లిస్ట్ ఇస్తాను. ఇవి గనక మీరు నేర్చుకోకపోతే పర్సంటేజెస్ లో ఇవి గనక మీకు రాకపోతే మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ని మర్చిపోండి. ఇవి గనక మీకు పర్సంటేజెస్ టాపిక్ లో, ఎందుకంటే ఇవి హార్ట్ అనమాట. ఇవి గనక మీకు రాకపోతే అంటే ఏంటి, మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎగ్జామ్ లో మనం క్యాలిక్యులేట్ చేసే టైం లేదు. సో క్యాలిక్యులేట్ చేయం కాబట్టి మైండ్ చెప్పగానే 1/2 అనగానే 50%, 1/2 సింపుల్ మనకు వచ్చేసేయాలన్నమాట. నేను లిస్ట్ ఇస్తాను చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. లిస్ట్ ఇస్తా చూడండి. లిస్ట్ చూడండి. సో 1 అంటే 100%, 1/2 అంటే 50%, ఇందాక మనం ఎలాగ ప్రాసెస్ చేసాం సేమ్ అదే ప్రాసెస్. ఇంకా మనం ప్రాసెస్ అంతా చేయకూడదు, డైరెక్ట్గా వేసేయాలి. 33 1/3% ఆర్ 33.33%. అదే 1/4 అంటే 25%, 1/5 అంటే 20%, 1/6 అంటే 16/2/3% ఆర్ 16.66%. 1/7 అంటే 14/2/7% ఆర్ 14.28%. ఇక్కడ చూడండి 1/8 అంటే 1/2% ఆర్ 12.5%. 1/9 అంటే 1/9% ఆర్ 11.11%. అదే 1/10 అంటే 10% అని, 1/10 అంటే 10% అని. అదే మీకు 1/11 అంటే 9, 1/11% ఆర్ 9.09%. 1/12 అంటే 1/12 అంటే 8, 1/3% ఆర్ 8.33%. 1/13 అంటే 1/13 అవసరం లేదు, 1/13 ఇంపార్టెంట్ కాదు. సో 1/14 అంటే 7, 1/7% ఆర్ 7.14%. అలాగే 1/15 అంటే 6, 2/3% ఆర్ 6.66%. అదే 1/16 అంటే 6, 1/4% ఆర్ 6.25%. 1/20 అంటే 5%, 1/24 అంటే 4, 1/6% ఆర్ 4.16%. అలాగే 1/25 అంటే 4% అని, 1/30 అంటే 3.3% అని, అలాగే 1/40 అంటే 2.5% అని, అదే 1/50 అంటే 2% అని. ఇవి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఈ పర్సంటేజెస్ అన్ని అంటే అన్ని మీకు మైండ్ లో, అసలు మనం చెప్పగానే మనం టేబుల్స్ ఎలాగైతే మనం ఫాస్ట్ గా నేర్చుకుంటున్నాం, ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ కోసం, ఇవి కూడా మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. 1 అంటే 100%, 1/5 అంటే 20%, 1/12 అంటే 1/3% ఆర్ 8.33%. మనకి మైండ్ అసలు మనం చెప్పగానే ఎంత ఫాస్ట్ గా మనం ఎంత ప్రాక్టీస్ చేయాలంటే మనకి జస్ట్ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. చెప్పగానే విత్ ఇన్ నో సెకండ్స్ మనం వీటి ఆన్సర్ ఇచ్చేసాలి. ఇది అంత ఇంపార్టెంట్. నేను ఇంకోటి కూడా మీకు మరీ చెప్తున్నాను,
ఇవి కనుక మీరు ప్రిపేర్ అవ్వకపోతే, ఇవి కనుక మీరు నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ అవ్వకపోతే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆర్ మీది సీజిఎల్ ప్రిపరేషన్ లోనే మీరు ఎస్ఎస్సి సీజిఎల్ ఆపేసేయండి. ఎస్ఎస్సీజీలు ఆపేసేయండి, 100% చెప్తున్నాను. ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా 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 మ్యాండేటరీ, చాలా అంటే చాలా మ్యాండేటరీ. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానో, ఎందుకు అన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నానో ఆలోచించుకోండి. ఇవి చాలా అంటే చాలా 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 మ్యాండేటరీ. ఇవి మనకి వస్తేనే మనం సీజిఎల్ అనేది 100% ఈ మ్యాథ్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ఏదైతే ఉందో, మ్యాథ్స్ లో ఏదైతే ఉందో ఈ పర్సంటేజెస్ చాప్టర్ అనేది ఆడుకోవచ్చు. ఇవి కనుక మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి, మర్చిపోకూడదు. మా హ్యాండెటరీగా చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఇవి మాత్రం కంపల్సరీగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ క్లాస్ వినండి. నేను ఇది మాత్రం హానెస్ట్ సజెషన్ ఇస్తున్నాను. మీరు చదవకుండా వచ్చేసి మీరు విన్నారు అంటే మీకు ఉపయోగం ఉండదు, ఏమీ అర్థం కూడా కాదు. సో దిస్ వాస్ ద ఫైనల్ పాయింట్ నేను మీ అందరికీ చెప్పాలి అనుకుంటుంది. సో గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకా నేను అంతకు మించి చెప్పను. ఓకేనా? లాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు వీటిల్లో కొన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కొన్ని ట్రిక్స్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆడ్ నెంబర్స్ చూద్దాం. ఒక్కసారి ఆడ్ నెంబర్స్ చూద్దాం. మల్టిపుల్ ఆఫ్ 10 లోనే ఆడ్ చూద్దాం. ఆడ్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 10%, 30%, 50%, 70%, 90%. ఇవన్నీ చూసారా? ఇవి మీకు ఇలా కనిపించింది అంటే మీరు సింపుల్ గా కింద బై 10 పెట్టేసుకోండి. అన్నిటికీ మీకు ఆడ్ కనిపించింది అంటే 10 మల్టిపుల్ ఉంది, ఆడ్ ఉంది అనుకుంటే సింపుల్ గా 10 టేబుల్లో ఎన్ని టైమ్స్ 10 అనేది 1, 3 టైమ్స్ 10 3 30, 10 5 50, 10 7 70, 10 9 90. సింపుల్ గా ఇలా గుర్తుంటుంది అనమాట. ఇది జస్ట్ ఒక చిన్న ట్రిక్, మనం ఈజీగా గుర్తుపెట్టాం. 10% అనగానే మనం సింపుల్ గా చెప్పారు 1/10, 50% అనగానే 5/10, 90% అనగానే 9/10. ఇది ఓన్లీ ఎప్పుడు ఈ ఆడ్ మల్టిపుల్స్ వచ్చినప్పుడు, 10 ఒక ఆడ్ మల్టిపుల్స్ వచ్చినప్పుడు, 10 టేబుల్ ఒక ఆడ్ మల్టిపుల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తానంటే, నెక్స్ట్ ఇప్పుడు ఈవెన్ 10 మల్టిపుల్స్ లోనే ఈవెన్ నెంబర్స్ వస్తాయి. 10 మల్టిపుల్స్ లోనే ఈవెన్ నెంబర్ వస్తాయి. అంటే చూడండి 20%, 40%, 60%, 80% వచ్చింది చూసారా? సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే 80% అండ్ 100%. 100% అవసరం లేదు, 80%. చూడండి ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 10 మల్టిపుల్స్ వచ్చినప్పుడు కింద మనం ఏం చేస్తామంటే బై 5 చేస్తాం. బై 5 గుర్తుపెట్టుకోండి. బై 5 ఇక్కడ ఏం చేస్తామంటే బై 5 అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ గుర్తుంది కదా, 1/5 అంటే ఎంత? 20%. ఆల్రెడీ మనం పైన నేర్చుకున్నాము. ఇక్కడ కూడా చూడండి 1/10 అంతే 10%. అవునా? 1/10 అంటే 10%, ఆల్రెడీ నేర్చుకున్నాం కదా పైన మనం. సో అది 1/5 అంటే 20. సో 1/5 అంటే 20% కాబట్టి సో ఇక్కడ 40 అంటే ఎంత? బై 5 వేసేసి 4/5. 4/5 కదా. ఇది చూడండి 10 6 6/5, 10 8 8/5. అయిపోయిందా? వచ్చిందా? క్లారిటీ వచ్చిందా ఈ ఎలాగ మనం చేస్తున్నాం అనేది? అంటే ఏం లేదు, జస్ట్ ట్రిక్స్ మనం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, టేబుల్ ఆఫ్ 4. నెక్స్ట్ టేబుల్ ఆఫ్ 4 గురించి తెలుసుకుందాం. టేబుల్ ఆఫ్ 4 దగ్గర కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 1/25 అంటే ఏం చెప్పాం? 4%. గుర్తుందా? 1/25 అంటే 4% అనుకున్నాం, గుర్తుందా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకు 4 టేబుల్ ఒక పర్సంటేజెస్ కనిపించింది అంటే ఈజీగా మనం ఎలా చేయాలో చూద్దాం. 4%, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24. చూడండి. సో ఏం చేస్తాము? 1/25 అవునా, 2/25, 3/25, 4/25, 5/25, 6/25. వచ్చిందా? సేమ్ మనకి ఇది వస్తే చాలు. మనకి 4 టేబుల్ యొక్క పర్సంటేజెస్ కనిపించిందంటే మనం డినామినేటర్లో ఇమ్మీడియట్ గా మనం ఏం చేయాలి? 25 పెట్టేసుకోవాలి, అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ట్రిక్. మీకు ఒకవేళ మల్టిపుల్ ఆఫ్ 2 కనిపించిందంటే, గనక మీకు కనిపించిందంటే ఇమీడియట్ గా ఏం చేస్తారంటే 1/50 అంటే ఏంటి? బై 50 వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూడండి. మీకు 2తో ఏ నెంబర్ అయినా మల్టిప్లై అయిందంటే పర్సంటేజెస్ లో బై 50 వేసేసుకోండి. 2 మల్టిపుల్, అంతే సింపుల్. చూడండి
52% ఉంది, 2 మల్టిపులే కదా. 62% ఉంది, 2 మల్టిపులే కదా. 42% ఉంది, 2 మల్టిపులే కదా. 10% ఉంది, 2 మల్టిపులే కదా. చూడండి 2 2s are 4, 2 2s are 4, 2 2s are 4, 2 6 are 12 అయిపోయింది. 26/50 అయిపోయింది. ఇది కూడా 2 టేబుల్ అవుతుంది కదా. 2 3s are 6, 2 1s are 2/50 సింపుల్. మళ్ళీ ఇది కూడా 2 2s are 4, 2 1s are 2/50 సింపుల్ అయిపోయింది. ఇది 2 5s are 10, 2 5s are 10/50 అయిపోయింది. సింపుల్ గా అయిపోయింది కదా. సింపుల్ గా అయిపోయింది కదా. ఇదే అనమాట. సో ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీని తర్వాత నేను ఇంకా మీకు ఇంకా చాలా ఉన్నాయి డిస్కస్ చేయాల్సింది. ఈ క్లాస్ వరకు ముందు మీరు అవి నేర్చుకోవాలి కాబట్టి నేను ఈ క్లాస్ అనేది ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను మీకు మరీ చెప్తున్నాను, ఇంకోసారి కూడా నేను మీకు రిమైండ్ చేస్తున్నా. ఏంటి, మీరు ఇవి మాత్రం 100కి 200% నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఏవేవైతే ఇవి చెప్పానో ఇవి చెప్పాను చూసారా, 1/1 ఇవి చెప్పా కదా, 1/2 1/3 ఇవి ఏవైతే నేను 1/50 వరకు చెప్పానో ఇవి నేర్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 10% అటు ఈ ట్రిక్ నేర్చుకోవాలి. మనకు జస్ట్ సింపుల్ గా 10% అని కనిపించగానే బయట నేర్చేసుకోవడమే. బయట నేర్చేసుకొని 10 మల్టిపుల్ ఆడ్ కాబట్టి 10 మల్టిపుల్స్ 10 మల్టిపుల్స్ ఆడ్ కనిపిస్తే బయట వేసుకొని 10 మల్టిపుల్ ఒక నెంబర్ పెట్టాలి. నెక్స్ట్ 10 మల్టిపుల్ అనేది ఈవెన్ కనిపించింది అనుకో బై 5 పెట్టుకోవాలి. ఈవెన్ వస్తే బై 5 పెట్టుకోవాలి. అది లేదా 10 పెట్టు. ఆడ్ వస్తే 10, ఆడ్ వస్తే 10, ఈవెన్ వస్తే ఏం పెట్టాలి, 10 మల్టిపుల్స్ లో ఈవెన్ వస్తే బై 5 పెట్టుకోవాలి. అదే మీకు టేబుల్ ఆఫ్ 4 వస్తే బై 25 గుర్తుపెట్టుకోండి, బై 25 టేబుల్ ఆఫ్ 4 వస్తే. అదే మీకు మల్టిపుల్ ఆఫ్ 2 వస్తే బై 50. ఓకేనా, మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే మీరు నెక్స్ట్ క్లాస్కి రండి. నేను ఈ క్లాస్ ఇక్కడతో ఏం చేసేస్తున్నాను, ఎందుకంటే మీరు అది నేర్చుకోవాలి. మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. 100కి 200% చెప్తున్నాను. ఎందుకంటే మీరు అవి కనుక నేర్చుకోకపోతే మీరు పర్సంటేజెస్ చాప్టర్ లో ఒక్క ప్రాబ్లం కూడా చేయలేరు. ప్లస్ ఇంకోటి, ఈ మ్యాథ్స్ లో ద మోస్ట్ వెయిటేజ్ కూడా పర్సంటేజెస్ కే ఉంది. సో ఇంకా మీరు దాన్ని బట్టి ఆలోచించుకొని చేయండి. ఓకేనా, ఈ క్లాస్ అనేది నేను ఎక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.